హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు రాసల్ ఖైమా అనే ఎమిరేట్స్ స్టేట్‌లో జబల్‌జిస్ అనే ఏరియాలో ఉన్నాం. మౌంటైన్ ఏరియా మాట. సన్‌రైజ్ చూడడానికొచ్చాము. మనలాగే చాలామంది కూడా ఇక్కడికి సన్‌రైజ్ చూడడానికి అయితే వచ్చారు. వాళ్ళందరూ కూడా నైట్ టైమ్ ఇక్కడికొచ్చి స్టే చేసేవాళ్ళుమాట. మనం ఇలా చూస్తున్నప్పుడు సడెన్‌గా మనకి మేకలు కూడా కనిపించాయి. గోట్ ఫర్ ఏ రీజన్ అన్నట్టు అవి భలేగా చక్కగా ఆ స్లోప్‌లోంచి కూడా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. వాటిలికి ఏమీ తెలియనట్టు. సో, తర్వాత సన్‌రైజ్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాము. ఈలోపు మనకిక్కడ ఒక టీ షాప్ కనిపించింది. వెంటనే వచ్చి ఇంకా అసలు ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా ఒక టీ చెప్పుకొని జాగ్రత్తగా సన్‌రైజ్ కోసం వెయిట్ చేస్తూ జాగ్రత్తగా టీని లాగించేసా. సన్‌రైజ్ అయితే స్టార్ట్ అయింది. నాకు సన్‌రైజ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు డౌట్ వచ్చిందన్నమాట. ఇప్పుడు ఆ సన్ అక్కడ ఉంది. అలా పైకి రాకుండా ఇలా పక్క నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు అసలు? ఇక్కడ ఇంతమంది ఉన్నారు జనాలు. ఇలా అందరూ పాపం దానికోసం వచ్చారు. అప్సెట్ అవుతారు కదా! చూద్దాం. ఆ కింద నుంచి మనం ఇలా పైకొచ్చామన్నమాట. మొత్తం కనిపించిందంతా కవర్ చేసుకుంటా పైకొచ్చాము. యాక్చువల్‌గా అయితే ఇంకా పైకి రూట్ ఉంది. కాకపోతే అక్కడ ఏదో కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందన్నమాట. అక్కడ పోలీసులు ఆపేస్తున్నారు. మీరక్కడ చూడొచ్చు. ఆ రెడ్ సిగ్నల్ అక్కడ ఆపేస్తున్నారన్నమాట పోలీసులు. ఆ కనిపించే ఏరియా వరకు వెళ్ళొచ్చమాట. నార్మల్‌గా అయితేనే. అక్కడ పైన టికెట్ ఉంటది. ఆ టికెట్ నుంచి ఒక గేమ్ ఉంటదన్నమాట. అక్కడ వరకు వెళ్ళి మనం అక్కడికి వెళ్ళొచ్చు యాక్చువల్‌గా అయితే. కమ్ముకున్న చీకటి మబ్బుల్ని చీల్చుకుని మళ్ళీ పుడతావురా అన్నట్టు సూర్యుడు బయటకు వస్తున్నాడు. అది చాలా అంటే చాలా బావుంది. ఎక్కడికొచ్చినా మనం ఈ కోతేశాలు మాత్రం మానమన్నమాట. అలాగే కిందకి జారామా ఇంకేం లేదు. పోయాం మోసం అన్నట్టు డైరెక్ట్ కిందకెళ్తాం. అంతకు మించి ఏం ఉండదింక. ఇంకా ఫుల్‌గా సన్‌రైజ్ అయిపోయిన తర్వాత జనాలు కూడా తట్టబుట్ట సర్దుకుని వెళ్ళిపోతున్నారు. ఈ గ్యాప్‌లో బైకర్స్ పొలోమంటూ 10, 15 బళ్ళైతే వెళ్ళిపోయినాయి ఇంకా. అయి హార్లీ డేవిడ్సన్ అయ్యి మామూలుగా కాదు. ఇయన్నీ కూడా నైట్ టైమ్ టెంట్ ఏసుకున్నామనమాట. జాగ్రత్త అండి ఇలా ఎప్పుడన్నా టెంట్ ఏసుకుంటున్నప్పుడు పైనుంచి రాళ్ళు జారే అవకాశం ఉంటది. ఇంకోటేంటంటే ఇక్కడ మెయిను డస్ట్‌బిన్ వాడాలి. లేదంటే చాలా గట్టిగా ఏస్తారు ఫైను. బయట చెత్తేస్తే మాత్రం. అది సంగతి. నేనైతే కారు దగ్గరికొచ్చేసాను. మళ్ళీ ఇంకా వెళ్ళిపోవాలి కదా మరి. ఇది కింద మొత్తం మనం పైకెళ్ళి షూట్ చేసాం కదా! కింద నుంచి ఇలా ఉంటదన్నమాట ఏరియా. ఇదంతా కూడా మంచి కొండల్ని బావుంది. చెక్కి మధ్యలోంచి రోడ్డేశారన్నమాట. ఇవన్నీ కొండలే. కొండల మధ్యలోంచి రోడ్డేశారు. సన్‌లైట్ మాత్రం ఒక రేంజ్‌లో పడుతుంది మీద. రాళ్ళు చూపిందామండి మీకు. భలే సాఫ్ట్‌గా ఉన్నాయి రాళ్ళు. రాళ్ళు చూడండి భలే సాఫ్ట్‌గా మొత్తం రాళ్ళన్నీ కూడా భలే ఉన్నాయి. భలే గ్రీనరీగా కొండ. ఇవన్నీ రాళ్ళు చిన్న చిన్న గులకరాళ్ళు టైప్ ఉన్నాయన్నమాట ఇక్కడ. చూపిందామనేసి కారు పక్కెట్టి వచ్చాను. చూస్తున్నారా? ఇదిగో ఇది మొత్తం కొండ. ఇది మీకు చూపిందాం కదా అనేసి వచ్చాను. ఇది చూడండి. చాలా షార్ప్‌గా ఉన్నాయి ఎడ్జెస్ మాత్రం. చాలా అంటే చాలా షార్ప్‌గా ఉన్నాయి. పడ్డాడంటే ఇంకేం లేదు. ప్లస్ చాలా చల్లగా ఉందన్నమాట. చాలా చల్లగా ఉంది. ఇవన్నీ కూడా గులకరాళ్ళే. ఐ మీన్ సాఫ్ట్‌గా ఉన్నాయి రాళ్ళు ఇవన్నీ. ఇలా సాఫ్ట్‌గా ఉన్నాయి ఈ రాళ్ళు. కొండ మాత్రం చాలా షార్ప్‌గా ఉంది. చూసారా ఈ రాళ్ళు ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయంటే చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి ఇవి. నాకు బాగా నచ్చింది. పట్టుకెళ్ళనులే ఇంకేం పట్టుకెళ్ళను కానీ బాగుంది. ఇప్పుడు కాసేపు మనం స్టైల్ కొట్టిన ట్యాగ్ చేద్దాం. ఫోటోషూట్కి స్టిల్లులు కొండ దగ్గర ఎలా ఇవ్వాలంటే కాలు ఇలా పెట్టుకుని ఫ్రంట్ అలా బాగా వచ్చిందా? యాంగిల్ పెట్టుకో 3/4 సీరియస్. ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫొటోస్ ఎలాంటివి తీసుకున్నా ఒకసారి సరౌండ్స్ చూసుకోండి. ఎందుకంటే రాక్స్ స్లిడ్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. టైం బాగోకపోతే మన మీద కూడా పడవచ్చు. సో ఎప్పుడైనా ఫోటోషూట్కి లేదంటే వీడియోస్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయి. మనం తొందరగా వెళ్ళేది దిగుదాం కదా ఇలా కూర్చున్నాం అనుకో గుచ్చుకుపోద్ది అంతే. అంతకుమించి ఏం కాదు. చాలా ఇబ్బంది పడాలి తర్వాత. సో ఏదైనా చేసినప్పుడు చూసుకుని 1, 2 సార్లు సరౌండ్స్ చూసుకుని చేసుకుంటే మంచిది. మీ మంచి కోసం చెప్తున్నాను. మేము వెళ్ళింది బైకర్స్ టైమింగ్ అనుకుంటా. చాలా బైక్స్ మాత్రం వెళ్తున్నాయి. 1, 2 కాదు. అవి కూడా చిన్న చిన్న బైక్స్ కూడా కాదు. అవన్నీ కూడా అబోవ్ 1000 సీసీ, 1500 సీసీ ఆ రేంజ్ బైక్సే మాట. చాలా అంటే చాలా బైక్స్ చాలా సౌండ్. ఈ వే చూస్తున్నారు కదా! ఇది ప్రాపర్‌గా కొండని కట్ చేసి ఈ రోడ్డు వేశారు. మళ్ళీ ఇది అలా ఎడ్జెస్ కింద ఎలా అయితే చెక్కారో అవి ఏంటంటే ఇక్కడ రాళ్ళు స్లిడ్జ్
అవ్వకుండా చెక్కారనమాట. అలా చెక్కి మొత్తం ఈ రోడ్డునయితే వేశారు. మనం కింద వైపుకి ఇంకా ప్రయాణం మొదలుపెట్టి కిందకంతా వచ్చేసాము. మనం ఇవతల పక్కన ఉన్నాం కదా! మీకు అవతల బిల్డింగ్స్ కనపడతాయి చూడండి. అయన్నీ కూడాను ప్రాపర్ అరబ్బోళ్ళు లోకల్స్ ఉండే బిల్డింగ్స్ మాట అయన్నీ. అంటే నిక్కర్స్ అయిన అరబ్బోళ్ళు ఉండే బిల్డింగ్స్ ఇయన్నీ కూడా. అలా వీళ్ళు ఇలాంటి పీస్‌ఫుల్ ప్లేసెస్‌లో ఉంటారు. ఈ ఇంకా ఆళ్ళకి సౌండు, తొక్క, తొడవర ఏం లేకుండా అలా ఉంటారన్నమాట ఆళ్ళు ఇలాంటి ప్లేసుల్లో. ఇప్పుడు మనం కొండ కిందకైతే వచ్చేసాము. ఇది పొద్దున కనిపించలేదు కదా! ఇది వ్యూ మాట. ఈ కొండ దగ్గర మొత్తం వ్యూ ఇలాగా. ఆ కనిపించేయన్నీ కూడా ఖర్జూరం చెట్లండి. అది మొత్తం ఖర్జూరం తోటమాట. మన ఇంటి దగ్గర ఈత చెట్లు ఎలా ఉంటాయో ఇక్కడ అలాగా ఖర్జూరం చెట్లు. దానికి ప్రత్యేకంగా మళ్ళీని ఇండియన్స్‌ని, పాకిస్తాన్ వాళ్ళని పెట్టుకొని మెయింటెనెన్స్ చేస్తారన్నమాట ఆటిలకి. ఆటిలకి మనం కల్లు ఎలా తెస్తామో ఖర్జూరానికి కూడా అలాగే కల్లొస్తది. అది కూడా తాగుతారు. చాలా నషా ఉంటదంట అనేసి విన్నాను నేనైతే. ఇప్పుడు ఈ ఏరియా ఎలా అంటే మనకి దుబాయ్ అంటే యూఏఈలో దుబాయ్ సిటీ అనుకోండి మెయిన్ సిటీ. ఇదొచ్చేసి రాసల్ఖైమా. అంటే ప్రాపర్ విలేజ్ మాట. అంటే ఇంకా విలేజ్ అంటే ఇంకా పల్లె వెలుగు బస్సులు తిరుగుతాయి చూసారా? ఆ విలేజ్. ఇటైతే అయి కూడా తిరగవు. ఇంకెటు చూసినా ఒకటే రోడ్డు స్ట్రెయిట్ రోడ్డు. అటు మళ్ళీ ఇటుపక్క కొండలు అలా అక్కడక్కడ ఇల్లులుంటాయి. ఆ ఇల్లులు అరబ్బోళ్ళ ఇల్లులు. ఆళ్ళు చాలా పీస్ ఆఫ్ మైండ్‌తో పీస్‌ఫుల్‌గా బ్రతికే అరబ్బోళ్ళమాట. ఇంక ఆళ్ళకి ప్రపంచంతో సంబంధం లేదన్నట్టు ఉంటారాళ్ళు. ఈరోజు నేను తీసిన వీడియో అయితే ఇది. మీకు నా వీడియోస్ నచ్చుతుంటే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మీకు చాలా అప్డేట్స్ ఇస్తా ఉంటాను. కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇంకా ముందు ముందు మంచి మంచి అప్డేట్స్ అలాగే మంచి మంచి వీడియోస్ అందజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.